తెలంగాణ టీ20 ప్రీమియర్ లీగ్ పోటాపోటీగా ఆటగాళ్ల బేరానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కొద్దిసేపు క్రితం ఈ వేలం ప్రక్రియ చాలా హఠాత్తుగా ముగిసిందని చెప్పొచ్చు. దాదాపు ఈ రూల్స్ ప్రకారం కొనుగోలు చేయాల్సినటువంటి 20 ప్లేయర్ని మొత్తం 8 జట్లు కొనుగోలు చేశాయి. మీన్స్ 160 మంది ప్లేయర్ని భర్తీ చేశాయి. సో ఇప్పుడు ఐకానిక్ అంటే మొదటి రూల్ ప్రకారం ఐకానిక్, తర్వాత A+, A, B, C1, C2 కేటగిరీల కింద ఒక్కొక్కరిని వేలం వేసుకుంటూ ఉదయం నుంచి కూడా చాలా గ్రాండ్గా, చాలా పారదర్శకంగా ఈ వేలం అంతా కొనసాగింది. ముఖ్యంగా ఐకానిక్ ప్లేయర్లో ఉన్నటువంటి కీలక ఆటగాళ్ళైనటువంటి తన్మయ్ అగర్వాల్ని 8 lakhsకి కరీంనగర్ డైమండ్స్ కొనుగోలు చేసింది. రాహుల్ బుద్ధిని 8 lakhsకి నల్గొండ నైట్స్ కొనుగోలు చేసింది. హై వాల్యూ ఉన్నటువంటి తిలక్ వర్మని 33 లక్షలకి మెదక్ ఫాల్కన్స్ సొంతం చేసుకుంది. దీంతోపాటుగా రోహిత్ రాయుడుని 6.5 లక్షలకి పాలమూరు స్ట్రైకర్స్ కొనుగోలు చేసింది. సివి మిలింద్ బౌలర్ ఉన్నటువంటి సివి మిలింద్ని 17 లక్షలకు ఖమ్మం ఏసెస్ కొనుగోలు చేసింది. సో తనయ్ త్యాగరాజన్ని 11 lakhsకి రంగారెడ్డి రైజర్స్, రవితేజని 12 lakhsకి మెదక్ ఫాల్కన్స్, రవికిరణ్ని 13 lakhsకి పాలమూరు స్ట్రైకర్స్ కొనుగోలు చేసింది. దీంతో పాటుగా మహమ్మద్ సిరాజ్ని వరంగల్ ఫ్రాంచైజ్ 14 లక్షలకి కొనుగోలు చేసింది. సో వేలం ప్రక్రియ అంతా కూడా ఈ ఐకానిక్ ప్లేయర్లతో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ A+, B, C, C1గా ఈ దాదాపు ముగిసింది. సో ఇప్పుడు ఇందులో A+గా ఉన్నటువంటి అమన్ రావు పేరాల, ఆయన రీసెంట్గా రాజస్థాన్ రాయల్స్కి ప్రాతినిధ్యం వహించారు. ఆయన్ని 12 లక్షలకి వరంగల్ కొనుగోలు చేసింది. అండర్-19 టీ20 వరల్డ్ కప్లో సత్తా చాటినటువంటి ఆరోన్ జార్జ్ని 7.5 లక్షలకి రంగారెడ్డి రైజర్స్ కొనుగోలు చేసింది. నితిన్ సాయి యాదవ్ని 9 లక్షలకి హైదరాబాద్ కొనుగోలు చేసింది. దాంతోపాటుగా అజయ్ దేవ్ గౌడ్ని 11 లక్షలకి హైదరాబాద్ కొనుగోలు చేసింది. ప్రజ్ఞాన్ రెడ్డిని 11 లక్షలకి పాలమూరు స్ట్రైకర్స్ కొనుగోలు చేసింది. సో ఇందులో వీళ్ళంతా కీలక ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. మరికొంత ఏ కేటగిరీలో ఉన్నటువంటి కీలక ప్లేయర్ అయినటువంటి చందన్ సహానీని 9.5 lakhsకి కరీంనగర్ డైమండ్స్ కొనుగోలు చేసింది. సో ఇలా వేలం అంతా కూడా చాలా కొంతమంది ఆటగాళ్ళ కోసం, కీలకమైనటువంటి ఆటగాళ్ళ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డారు. సో వరుసగా కొన్ని సెషన్స్ వైజ్గా జరిగినటువంటి ఈ వేలం చాలా ఘనంగా ముగిసింది. సో మరికొద్దిసేపట్లో పూర్తి స్థాయిలో ఈ ప్లేయర్స్ కొనుగోలు చేసినటువంటి లిస్ట్ని, దాంతోపాటుగా ఒక్కొక్కరి దగ్గర 60 లక్షలు అంటే రూల్ ప్రకారం 60 లక్షలకి సంబంధించినటువంటి వాళ్ళ ఫ్రాంచైజ్ ఆక్షన్ పర్స్ ఉంటుంది. అందులో మినిమం 54 లక్షలు కొనుగోలు చేయాల్సి ఉండగా దాదాపు అందరూ ఒక్కొక్క పర్స్లో దాదాపు 1 లక్ష చేంజ్ దాదాపు అలానే మిగిలిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ ఈ మొత్తంలో ఉషోదయ ఎంటర్ప్రైజెస్ కొనుగోలు చేసినటువంటి హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఫ్రాంచైజ్ ఆటగాళ్లను, కీలకమైనటువంటి ఆటగాళ్లను ఒక్కొక్కరుగా కొనుగోలు చేసింది. మొదటి నుంచి కూడా చాలా ఆచితూచి ఈ ప్లేయర్స్ అందరినీ ఆక్షన్లో కొనుగోలు చేసింది. ఐకానిక్ ప్లేయర్లో ఉన్నటువంటి వాళ్ళని కొనుగోలు చేయలేదు, కానీ చాలా జాగ్రత్తగా ఇందులో ఉన్నటువంటి ఆల్రౌండర్స్ని, దాంతోపాటుగా బౌలర్స్ని, వికెట్ కీపింగ్ బ్యాటర్స్ని, తర్వాత స్పిన్నర్స్ని కూడా ఇందులో స్పిన్నింగ్ ఆల్రౌండర్, బ్యాటింగ్ అండ్ స్పిన్ ఆల్రౌండర్ని కూడా కొనుగోలు చేసి చాలా జాగ్రత్తగా ఈ ఆక్షన్లో కొనుగోలు చేస్తూ వస్తుంది. మొదట్లో చాలా స్టార్టింగ్లో ఆచితూచి స్టార్ట్ చేసినటువంటి హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ వేగం పుంజుకుంటూ ఒక దశలో అందరికంటే ఎక్కువ ప్లేయర్ని కొనుగోలు చేసింది. చివరాఖరి ప్లేయర్ కోసం, ఒక అత్యుత్తమ ప్లేయర్ కోసం త్వరగా కొద్దిసేపటి క్రితమే ఒక ప్లేయర్ని 0.75 lakhsకి అంటే 75,000కి కొనుగోలు చేసింది. ఒకసారి మనం హైదరాబాద్కి సంబంధించినటువంటి ఈ ఛాంపియన్ సంబంధించినటువంటి ప్లేయర్స్ మనం ఒకసారి చూస్తే కనుక అజయ్ దేవ్ గౌడ్ని 11 లక్షలకి, అది A+ కేటగిరీలో ఉన్నారు, ఆయన కొనుగోలు చేసింది. సో అభిరథ్ రెడ్డిని 11 lakhsకి కొనుగోలు చేసింది. ప్రణవ్ వర్మ 8.5 lakhs, సాయి వికాస్ రెడ్డి ఆయన బ్యాటర్ 4.25 lakhs, అన్విత్ రెడ్డిని 3.5 lakhs, గణేష్ గడుగుని 3.25 lakhs, యశ్వీర్ గౌడ్ని 3 lakhsకి, శ్రీనికేత్ని 2.3 lakhsకి, అఖిల్ రాథోడ్ని 1.6 lakhsకి, తరుణ్ రాజన్ని 1.6 lakhs, పి అరవింద్ని 1 lakh, హర్షిత్ చాహర్ని 9 lakhsకి, తర్వాత చరణ్ని 0.75 lakhsకి, గూడెల్లి జశ్వంత్ని 0.75 lakhsకి, అభినవ్ తేజ్ని 1 lakhకి,
తర్వాత వైష్ణవ్ రెడ్డిని 0.75 లాక్కి, నితిన్ నాయక్ని 0.75 లాక్స్కి కొనుగోలు చేసింది. సో ఈ ప్లేయర్స్ అందరి నుంచి కూడా ఇందులో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ కొనుగోలు చేసినటువంటి ఈ ప్లేయర్లు అందరూ కూడా చాలా ఒక టాప్ ఆర్డర్ అంటే ఓపెనర్స్ ఉన్నటువంటి బ్యాటర్స్ అన్నారు. కొన్ని రంజీ ట్రోఫీలు ఇతర హైదరాబాద్ జట్టుకి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు, సో ఇతర ట్రోఫీలు ఆడిన వాళ్ళు ఇందులో ఉన్నారు. దీంట్లో మొదటి నుంచి బ్యాటర్స్ అంటే టాప్ ఆర్డర్, తర్వాత బౌలర్స్, ఆల్రౌండర్స్ని ఎక్కువగా కొనుగోలు చేశారు. దాంతోపాటుగా ఒక కీలకమైనటువంటి బౌలర్ని కొనుగోలు చేశారు. సో ఇందులో కొద్దిసేపటి క్రితం చివరిసారిగా ఉన్నటువంటి ఒక ప్లేయర్ని అంటే 19 ప్లేయర్స్ని కొనుగోలు చేసిన తర్వాత లాస్ట్ మరొక ప్లేయర్ కోసం చాలాసేపు ఈ ఆక్షన్ కొనసాగింది. సో హోరాహోరీగా జరిగినటువంటి ఆక్షన్ కొద్దిసేపటిగా ముగిసింది. మొత్తం అన్ని 8 జట్లకు సంబంధించినటువంటి ప్లేయర్సు, అది ఫ్రాంచైజీస్లు అందరూ కూడా వాళ్ళ ప్లేయర్స్ని ఆక్షన్లో కొనుగోలు చేశారు. ఒక్కొక్కరుగా అంటే ఈ రూల్ ప్రకారం ప్రతి జట్టులో 4 డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ ఉండాలి అనే రూల్ని పాటిస్తూ ఒక్కొక్కరుగా ఆ ప్లేయర్ని అందరినీ కొనుగోలు చేస్తూ వచ్చారు. మొదట్లోనే దాదాపు సెషన్ 3 దాదాపు మనలో ఈ ఛాంపియన్స్ 3 డిస్ట్రిక్ట్ ప్లేయర్ని కొనుగోలు చేసింది. చివరిసారిగా మరొక డిస్ట్రిక్ట్ ప్లేయర్ని కూడా కొనుగోలు చేసింది. సో మరికొద్ది సేపట్లో పూర్తి స్థాయిలో ఒక లిస్ట్ అవుట్ చేసి ఇప్పుడు ఏ ఫ్రాంచైజీకి సంబంధించినటువంటి ఎంతమంది ప్లేయర్స్ని కొనుగోలు చేశారో వాళ్ళ ఆక్షన్ పర్స్ ఎంత వాల్యూ ఉంది, సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా అఫీషియల్గా విడుదల చేయనున్నారు. మొత్తం మీద అట్టహాసంగా ఈరోజు ప్రారంభమైనటువంటి TG20 మెగా వేలం ముగిసింది. ఈ ప్లేయర్స్కి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు సేకరించుతారు, వాళ్ళ ఫ్రాంచైజీకి అందజేశారు. మరోవైపు 21వ తేదీ నుంచి ఈ మ్యాచ్లు ఉప్పల్ స్టేడియం వేదికగా అన్ని మ్యాచ్లు ప్రారంభం కాబోతున్నాయి. ఓటు